దేశంలో చాలా మంది అన్నం కూడా తినరు, కానీ ఒక్కసారైనా కలవకుండా టీ తాగకుండా బతకలేరు. చాలా మందిలో బాగా పాపులర్ అయిన ఈ టీ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో టీ వినియోగం ఎక్కువ. భారతదేశంలో మాత్రం టీ పొడితో పాటు పాలు మరియు తీపితో ఉడికించిన టీని తాగుతారు. అంతేకాదు వారి వారి సౌలభ్యం ప్రకారం అల్లం లేదా యాలకులు లేదా లవంగాలు లేదా పంచదార వేసి డికాషన్గా టీ తాగుతారు. ఈ పద్ధతిలో టీ తాగడం భారతదేశంలో మాత్రమే ఉంది. ఇతర దేశాల్లో ఇదే పరిస్థితి ఉంటే అది భారతదేశం అనుసరిస్తున్న నమూనాగా ఉండాలి. టీ ఒకప్పుడు రోజుకు ఒకసారి తాగే పానీయం, కానీ ఇప్పుడు అలా కాదు. కనిపించినప్పుడల్లా టీ తాగే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రోజుకు ఒకసారి మాత్రమే టీ తాగడం మంచిది, కానీ ఒకసారి అలవాటుగా మారితే సమస్యాత్మకంగా మారుతుందని వైద్య ప్రపంచం హెచ్చరిస్తుంది. కొందరు టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతారు. టీ తాగిన తరువాత నీళ్లు తాగడం చాలా హానికరం అంటున్నారు వైద్యులు. టీలో కెఫెన్ ఉంటుంది, అందుకే చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. ఒక కప్పు టీలో 50 మిల్లీగ్రాముల కెఫెన్ ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన వస్తుంది. ఇది దాహాన్ని పెంచుతుంది. చల్లటి ఆహారం, వేడి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మన నోరు, గొంతు మరియు అన్నవాహికపై ప్రభావం చూపుతుంది. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. నోటిలో ఉష్ణోగ్రత ఈ ఆకస్మిక మార్పు పంటి నరాలను దెబ్బతీస్తుంది మరియు దంతాలలో జలధరింపు కలిగిస్తుంది. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే కొందరికి టీ తాగగానే కడుపులో గ్యాస్ వస్తుంది. దీన్ని తగ్గించడానికి ఎక్కువ నీరు తాగాలి. అయితే ఇలా చేయడం వల్ల కడుపులో అల్సర్ మాత్రమే వస్తుందని గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.